హాయ్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ కటింగ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ లైనింగ్ కట్ చేసుకుంటాం కదా, అది మెయిన్ క్లాత్కి జాయింటింగ్ చేసుకొని లైనింగ్ క్లాత్కి సమానంగా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్, ఇది జాయింటింగ్ అయిపోయింది. అలానే ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేశాను. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి 3 పీసెస్ ఉంటాయి కదా, మిడిల్ పార్ట్ ఉంది, ఈ సైడ్ పార్ట్లో ఇవి కూడా జాయిన్ చేశాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కప్స్ వేయాలి అనుకున్నాను కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రా లేయర్ కూడా కావాలి. సో దీన్ని కూడా సేమ్, ఇది కూడా ఒక లైనింగ్ అండి. అంటే ఫ్రంట్ పార్ట్కి 2 లైనింగ్స్ ఉంటాయి. ఇది ఒక లైనింగ్, దీనికి నేను కప్స్ జాయిన్ చేస్తాను. ఇది బాడీ పార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా జాయింటింగ్ అయిపోయింది. పీసెస్ అన్నీ జాయింటింగ్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మెయిన్ జాయింటింగ్ చూద్దామా. ఫ్రంట్ పార్ట్ 3 పీసెస్ జాయింటింగ్ అయిపోయింది. ఇంకా దీనికి కప్స్ కూడా యాడ్ చేశాను. ఈ 2 పార్ట్లని జాయిన్ చేసి స్టిచ్ చేస్తే దీంతో పని అయిపోయినట్టే. ఫ్రంట్ పని అయిపోయింది. కప్స్ జాయింటింగ్స్, లైనింగ్ జాయింటింగ్, అన్ని జాయింటింగ్స్ అయిపోయాయి. బ్యాక్ ఇలా ఉంది, దీన్ని తిప్పేసుకోవడమే. ఇది బ్యాక్, లోపల కప్స్ ఉంటాయి, కనిపించవు. 2 లైనింగ్స్ కదా, మెయిన్ క్లాత్కి కూడా లైనింగ్ వేసుకుంటాం కదా. ఫ్రంట్ పని అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు బ్యాక్ హ్యాండ్స్ కూడా అయిపోయింది. హ్యాండ్స్ జాయింటింగ్స్, దానికి ఉన్న పని కూడా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్కి సంబంధించిన వర్క్ మిగిలిపోయింది. నడుముకి పట్టి, మెడకి పట్టి, అండ్ ఇక్కడ టక్స్ వేసుకోవాలి. టక్స్ దగ్గర చిన్న ట్విస్ట్ ఉంది. బ్యాక్ పార్ట్ కూడా నడుము పట్టి, మెడ పట్టి అన్నీ వేసేసాను. అండ్ ఇక్కడ టక్స్ దగ్గర ఇంత పొడుగ్గా ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారా? టక్స్ ఎందుకు ఇంత పొడుగు పెట్టానంటే బ్యాక్ థ్రెడ్స్ పెట్టుకుందామని. అండ్ ఇక థ్రెడ్స్ దగ్గర థ్రెడ్స్ పెట్టేటప్పటికి మనం చాలా లూజ్ వదిలేస్తాం కదా క్లాత్ని. జాయింటింగ్ నేను కటింగ్ అప్పుడు చెప్పాను కదా, ఇటు 1.5 ఇంచ్, ఇటు 1.5 ఇంచ్ వదిలేసా అని. ఆ వదిలేసిన లూజ్ వల్ల మనం బ్లౌజ్ని నార్మల్గా ఒక క్రాప్ టాప్ లాగా పైనుంచి వేసుకొని ఇక్కడ పెట్టే థ్రెడ్తోని నడుముని టైట్ చేసుకోవచ్చు. పైన ఈ చెస్ట్ పాయింట్ దగ్గర ఫిట్టింగ్ బాగానే ఉంటుంది, నడుము దగ్గర మాత్రమే లూజ్ ఉంటుంది. సో ఇటు 5 పెట్టుకుందామనేసి, ఈ టక్స్ ప్లేస్లోనే పెడదామనేసి నేను ఇలా అనుకున్నాను. ఎందుకంటే ఇటు టక్స్ పెట్టి మళ్ళీ ఇటు ఈ థ్రెడ్స్ కట్టడానికి హుక్స్ లాంటివి పెట్టాలి అంటే ఈ 2 ప్లేసెస్లో పెడితే అదంతా వేస్ట్ అవుతుంది కదా. ఈ టక్స్ పెట్టే ప్లేస్లోనే ఈ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇవి బెటర్ ఉంటుంది లుక్ కూడా బ్లౌజ్కి. బ్యాక్ చూసారా ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. ఇక్కడ మనం థ్రెడ్ పెట్టుకొని నడుమును టైట్ చేసుకోవడమే. ఇప్పుడు బ్లౌజ్ మొత్తాన్ని జాయిన్ చేసుకుందామా. బ్లౌజ్ జాయిన్ చేసుకున్నాను, షోల్డర్స్ ఇంకా హ్యాండ్స్ టోటల్గా జాయింట్ అయిపోయింది. ఇంకా సైడ్లకి టైట్ ఫిట్టింగ్ ఉంటుంది కదా, అది జాయింటింగ్ చేసుకున్నామంటే బ్లౌజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఫ్రంట్ పార్ట్లో నడుము దగ్గర ఒక చిన్న పని ఉంటుంది. బ్లౌజ్ నేమ్ తెలుసు కదా, క్రాసెట్ బ్లౌజ్. దానికి తగ్గట్టు ఆ లుక్ ఇచ్చుకోవడమే. చిన్న టచ్ ఇస్తే ఆ లుక్ వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సైడ్ జాయింటింగ్ తర్వాత బ్లౌజ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చింది. బ్యాక్ థ్రెడ్స్ కోసం కూడా మనం పెట్టేసుకున్నాం కదా. ఇంకా ఫ్రంట్ వచ్చేసి క్రాసెట్ బ్లౌజ్ అంటే ఫ్రంట్ వచ్చేసి కొంచెం డీప్ ఉంటుంది, అది కూడా ఈ పార్ట్లో మాత్రమే ఉంటుంది. ఇలా క్రాస్గా కర్వ్ లాగా వస్తుంది. ఈ బ్లౌజ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనము ఓన్లీ శారీకే కాకుండా క్రాప్ టాప్ లాగా, ఇంకా టీషర్ట్ మీద వేసుకొని ఇలా రకరకాలుగా మనకి తోచిన స్టైల్లో డిజైన్ చేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఎలాగో ఎటు సైడ్ చూసినా ఓపెన్ ఉండదు కాబట్టి పైనుంచి ఒక టాప్ వేసుకుంటాం చూడండి, అలా వేసుకోవాలి. నడుము దగ్గర థ్రెడ్స్ కట్టుకొని టైట్ చేసేసుకోవడమే బాడీకి తగ్గట్టు. ఇది లూజ్ అవ్వడం, టైట్ అవ్వడం ఇలా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ బ్లౌజ్లో, ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్లో బెనిఫిట్. ఇంకా ఫ్రంట్ సైడ్ కప్స్ కూడా పెట్టుకున్నాం కాబట్టి ఇక ఏ రకంగానూ ఇబ్బంది ఉండదు. బ్యాక్ నుంచి చూస్తే ఫ్రంట్ పార్ట్ ఎంత లెంత్ ఉన్నదో అర్థమవుతుంది. మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్ మొత్తమే లెంత్ ఉంది. అయితే ఇది ఎలా క్రాసెట్ బ్లౌజ్ అంటే ఎలా లుక్ వస్తుంది, ఫ్రంట్ డీప్ ఉండాలి అంటున్నారు అంటే ఇది ఇలా ఉంటుంది. కట్ చేయకముందు నేను ఒక డ్రాఫ్ట్ లాగా గీసి చూపించా. ఇలా వస్తుంది సెంటర్లో డీప్, ఇలా వస్తుంది కర్వ్ లాగా. అంటే ఫ్రంట్ సైడ్ మిడిల్ పార్ట్ అనేది ఇలా డీప్ ఉంటుంది కర్వ్ లాగా. అర్థమైందని అనుకుంటున్నాను.
కట్ చేసి స్టిచ్ చేశాక మళ్ళీ చూద్దాం. ఫైనల్ లుక్ చూడండి ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే నేను ఇందాకలా అన్న కర్వ్ అంటే బ్లౌజ్ మోడల్. ఈ హిప్ దగ్గర ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది. బ్యాక్ కంటే కూడా లెంత్ ఎక్కువ ఉంటుంది అది. అండ్ బ్యాక్ వచ్చేసి థ్రెడ్స్ పెడతా అన్నా కదా, చూడండి ఇలా ఇలా పెట్టేస్తాం. సో పైనుంచి ఒక టాప్ లాగా వేసేసుకుంటే అయిపోతుంది. మన నడుముకి తగ్గట్టు మనం టైట్ చేసేసుకోవచ్చు. టైట్ ఫిట్టింగ్, లూజ్ కావాలంటే లూజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా డిజైన్ చేద్దామనిపించి చేసా ఫ్రెండ్స్. ఏ హుక్స్ ఇంకా జిప్ లేకుండా ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఆలోచించి ఈ డిజైన్ని నేను స్టిచ్ చేశాను. ఎలా ఉందో మీరే చెప్పాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక ఇది శారీ మీదకి డిజైన్ చేసుకున్నాను. వేసుకున్నాక వీడియో కానీ పిక్ కానీ వీలైతే యాడ్ చేస్తాను యూట్యూబ్లో. ఆ వీడియో కూడా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Bye friends. Please subscribe friends.